నన్ను దొంగ దెబ్బ తీయాలంటే నేను ఒప్పుకోను. నాకుగా నేను వెళ్ళిపోవాలా, నాకు వద్దనుకొని వెళ్ళాలి. కానీ నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం నటి రోజా అరెస్టు విషయమే. నటి రోజా గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినట్లు రుజువవ్వడంతో ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. వివరాల్లోకెళితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో ఒక ఊపు ఊపిన రోజా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. దాదాపు 125కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన ఈమె రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినీ కెరియర్ కి గుడ్ బై చెప్పేసింది. అలా ఆ తర్వాత జబర్దస్త్ టీవీ షో ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన రోజా మంత్రి బాధ్యతల్ని చేపట్టిన తర్వాత ఆ షోని కూడా వదిలేసి మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవడంతో తను మళ్ళీ సినిమాల్లోకి రాదని అందరూ అనుకున్నారు. కానీ ఈ అంచనాలు తారుమారై ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో రోజా మళ్ళీ సినీ టీవీ రంగంలోకి అడుగుపెట్టి బిజీగా మారింది. ఇక ఇప్పటికే ఈమె టీవీ షోస్ లో జడ్జిగా గెస్ట్ గా హాజరవుతూ రీ ఎంట్రీ ఇచ్చిన రోజా సినిమా రంగంలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అలా తాజాగా తమిళ సినిమాల్లో అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న లెనిన్ పాండ్యన్ మూవీలో రోజా కీలక పాత్రలో నటించడం ద్వారా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా, ఈ సందర్భంగా నటి ఖుష్బూ కూడా ఒక వీడియోని విడుదల చేస్తూ 90s క్వీన్ రోజా తిరిగొస్తుందనే ట్యాగ్ లైన్ తో రోజా చేసిన హిట్ సినిమా క్లిప్లన్నింటినీ కలిపి ఒక ఏవీగా రిలీజ్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక లెనిన్ పాండ్యన్ మూవీలో రోజా డీ గ్లామరస్ లుక్ లో మరియు బాధలతో ఉన్న ఒక పెద్దావిడ పాత్రలో కనిపించగా ఆ లుక్స్ ని చూసిన అభిమానులకి ఆ మూవీపై అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయని చెప్పొచ్చు. అసలు రోజాని అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి? నిజంగానే రోజా కూతురు బాలకృష్ణ ఇంటికి కోడలిగా వెళ్లబోతుందా? రోజా రాజకీయాల్లోకి వచ్చాక తనకి వచ్చిన ఆ భయంకరమైన 2 వ్యాధులేంటి? రోజాపై వచ్చిన 100 కోట్ల అవినీతి ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? రోజా కూతురు సినిమా అరంగేట్రంపై వస్తున్న వార్తలపై రోజా స్పందనేంటి అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఒకవైపు సినిమాల్లో, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ తాజాగా నగరీలోని తన నివాసంలో పదవీ కాలం పూర్తి చేసిన వైసీపీ సర్పంచులని పిలిపించి వారిని సత్కరించి వారు చేసిన పనుల గురించి పొగుడుతున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది. రాజకీయాల్లో పనిచేయడం అంత సులువు కాదని, అది మానసిక ఒత్తిడితో నిండిన ప్రయాణమని, తను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తనకి బీపీ వచ్చిందని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత షుగర్ కూడా వచ్చిందని, అలా తను 130 సినిమాల్లో నటించిన ఎటువంటి సమస్యలు రాలేదు గాని రాజకీయాల్లోకి రాగానే బీపీ, షుగర్ రెండూ వచ్చి తనని కృంగదీశాయని, రాజకీయాల్లో ఉంటే ఒత్తిడి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రజల మధ్యుండే సమస్యల్ని పరిష్కరించడం తమ పార్టీ విధానమని, గ్రామ స్థాయిలో పనిచేసిన సర్పంచులు కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల్ని నిర్వహించి ప్రజల్లో గౌరవంగా తిరిగేలా చేశారని చెప్పుకొచ్చింది. ఇక గత ఎన్నికల్లో తమ ఓటమిపై కూడా రోజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి నాయకుల మాదిరిగా తాము తప్పుడు హామీలు ఇవ్వలేకపోయామని, నిజాయితీతో ప్రచారం చేసినప్పటికీ ఫలితం ఆశించినట్లు రాలేదని, అయితే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ బలంగా నిలుస్తుందని, ప్రజల్ని తప్పుదారి పట్టించి గెలిచిన వారికి భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెబుతారని చెప్పడంతో రోజా వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం హయాంలో క్రీడా ప్రోత్సాహం పేరుతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం 30,000 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఇక అలా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చివరికి అవినీతికి నిలయంగా మారిందని ఈ విచారణలో అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా సెల్వమణి
మరియు ఎస్ఏపి మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదట 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైనప్పటికీ చివరికొచ్చేసరికి 100 కోట్లకి పైగా ఖర్చు పెరిగిందని, ఇప్పుడు జరిగిన విచారణలో కూడా నిధుల వినియోగంపై అనేక అనుమానాలు బయటికి వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొనింది. గ్రామస్తుల క్రీడా నిర్వహణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువగా ఖర్చులే చూపించారని, పోటీల నిర్వహణ, పరికరాల కొనుగోలు, ఆటగాళ్లకిచ్చిన సదుపాయాల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆ రిపోర్ట్లో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ విచారణ ప్రారంభమైందని, సుమారు 600 ప్రాంతాల్లో పరిశీలన చేసి వందలాది మందిని విచారించిన తర్వాతే విజిలెన్స్ అధికారులు 30,000 పేజీలకి పైగా రిపోర్ట్ని తయారు చేసి మొత్తం 40 కోట్లకి పైగా నిధుల దుర్వినియోగం జరిగిందని, ఆడుదాం ఆంధ్ర ఈ పథకానికి కేటాయించిన నిధులన్నీ అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ రోజా సెల్వమణి మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ మేరకు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం కూటమి ప్రభుత్వానికి సిఫారు చేసింది. అంతేకాకుండా నిబంధనలకి విరుద్ధంగా కాంట్రాక్ట్లని కట్టబెట్టడం, మార్కెట్ ధర కంటే ఎక్కువగా సామాగ్రిలని కొనుగోలు చేయడం వంటి అంశాల్లో వీరిద్దరూ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, టెండర్లు ప్రక్రియలు తారుమారు చేయడం, నకిలీ బిల్లుల్ని సృష్టించడం వంటి పనుల్లో ఐటీ విభాగం కీలకంగా వ్యవహరించిందని, రోజాతో పాటు అవినీతికి సహకరించిన సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఒక నివేదికని సమర్పించడంతో తమకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీ స్కామ్ కి పాల్పడినట్లు తేలడంతో రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రోజాని ఎలాగైనా జైలుకి పంపాలని అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రిపోర్ట్ ఆధారంగా కూటమి ప్రభుత్వం ఏసీబీ లేదా సిఐడి ద్వారా మరింత లోతైన విచారణని ఆదేశించి వెంటనే రోజాని అరెస్ట్ చేస్తామనే స్టేట్మెంట్స్ ని పాస్ చేయడంతో ఆ వార్తలు వైరల్ అవ్వగా వాటిపై రోజా స్పందిస్తూ మనం తప్పు చేయనంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లోకి వచ్చాక ఇటువంటి ఒత్తిళ్లు కష్టాలు సహజమేనని, వాటన్నింటినీ ఎదుర్కొంటానని రోజా తనపై వస్తున్న అవినీతి వార్తలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఈ అరెస్టు వార్తల సమయంలోనే రోజా కూతురు స్టార్ హీరో బాలకృష్ణ ఇంటి కోడలిగా వెళ్లబోతుందని, ఇప్పటికే ఈ విషయంలో 2 కుటుంబాలు చర్చలు జరిపాయని, త్వరలోనే రోజా కూతురు అన్షు మాలికకి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకి పెళ్లి చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన రోజా తన కూతురు పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, తన కూతురు స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందంటున్నారని, కానీ అలాంటి ప్రపోజల్స్ గురించి తాను ఇప్పటి వరకు వినలేదని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తలో నిజం లేదని, అలాగే తన కూతురు సినిమాల్లోకి వస్తుందనే వార్తల్లోనూ ఎటువంటి నిజం లేదని, అన్షు చదువుల మీదే దృష్టి పెట్టిందని, తాను విదేశాలకి వెళ్ళింది యాక్టింగ్ కోర్స్ కోసమో డాన్స్ ట్రైనింగ్ కోసమో కాదని, నిజానికి ఆమె ఉన్నత విద్య కోసం అమెరికాకి వెళ్ళిందని, తన లక్ష్యం సైంటిస్ట్ కావడమేనని, స్కూల్ నుంచి కాలేజీ వరకు చదువుల్లో అనేక మెడల్స్ అవార్డ్స్ ని సాధించిందని, అంతేకాకుండా ఇటాలియన్ భాషని కూడా అనర్గళంగా మాట్లాడుతుందని, చదువుతో పాటు సోషల్ యాక్టివిటీస్లో చురుగ్గా ఉన్న అన్షు పేద పిల్లల చదువులకి కూడా సహాయం చేయడం లాంటి పనులు చేస్తుంటుందని, అలా తను చాలాసార్లు అన్షుతో సినిమాల్లో యాక్ట్ చేస్తావా అని అడిగినా తను మాత్రం తనకి అలాంటి ఉద్దేశం లేదని, తను సైంటిస్ట్ అయి యుఎస్ఏలో జాబ్ చేయాలనుకుంటున్నానని చెప్పిందని, అలా పిల్లలపై మన కోరికల్ని రుద్దడం తనకిష్టం లేదని, వారికి ఏం నచ్చుతుందో అదే వారు నిర్ణయించుకోవాలని, మనం జస్ట్ గైడెన్స్ ఇస్తే చాలని రోజా తన కూతురు పెళ్లి సినిమా ఎంట్రీపై వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. రోజాపై వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, చిన్నప్పుడు అందరం అనుకుంటాం పెద్దయ్యాక జీవితం రంగులమయమని, కానీ పెద్దయ్యాక తెలిసేదేంటంటే మనుషుల రంగుల్ని గుర్తించలేని చిన్నతనమే బెటర్ అని. ఇది ఫోక్స్ నటి రోజా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.